నమస్తే తెలంగాణ ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలని నిర్వహించడానికి అంతా రంగం సిద్ధం చేస్తుంది. ఇందుకు కావాల్సిన రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేసింది. ఇక ఎంపీపీ అలాగే వార్డుల వారీగా సర్పంచ్ వారీగా ఎంపీటీసీ జెడ్పీటీసీ జెడ్పీ ఈ స్థానాలకు రిజర్వేషన్లను ఆయా జనాభా ప్రాతిపదికన ప్రాంతాల వారీగా కేటాయించాలని కూడా ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మాత్రం కలెక్టర్లను ఆదేశించడం, అలాగే కలెక్టర్లు అందుకు కావాల్సిన ప్రక్రియ కూడా పూర్తి చేయడం, ఇక దాదాపు రిపోర్ట్ అంతా పూర్తయింది. ఈ రిపోర్ట్ ఇక బుధవారం సాయంత్రం వరకు పంచాయతీరాజ్ శాఖ అధికారులకైతే మాత్రం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో రిపోర్టు పూర్తయినప్పటికీ అక్కడక్కడ మాత్రం వార్డుల వారీగా ఇక గ్రామ పంచాయతీల వారీగా మాత్రం ఇంకా డేటా అనేది ఇంకా పూర్తి కాలేదని తెలిసింది. ఇక సాయంత్రం లోపు ఈరోజు మధ్యాహ్నం వరకు ఒక కొలిక్ వచ్చిన తర్వాత ఒక డీటెయిల్ కంప్లీట్ డేటా అనేది మాత్రం ఇక తయారు చేసి ఒక రిపోర్టు రూపంలో సీల్డ్ కవర్లో మాత్రం భద్రపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం కలెక్టర్లు ఇవ్వబోతున్నారు. దీంతో ఇక ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అనేది మొదలు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం సిద్ధమవుతుంది. ప్రధానంగా ఎన్నికల నిర్వహణకైతే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం 2 నుండి 3 దశల్లో నిర్వహించడానికి ఇక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల దానికి కావాల్సిన సిబ్బంది అనేది చాలా అవసరం ఉంటుంది. ఇటు ప్రభుత్వ అధికారులు అవసరం ఉంటుంది, దాంతోపాటు పోలీసు యంత్రాంగం అనేది అవసరం ఉంటుంది. దాదాపు కొన్ని వేల కేంద్రాల్లో కూడా పోలింగ్ కేంద్రాలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఒకేసారి కాకుండా 2-3 దశల్లో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం అయితే మాత్రం కసరత్తు చేస్తుందట. ఇక త్వరలో ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు సమస్యల రిజర్వేషన్ల ఖరారు విషయంలో ఇప్పటివరకు చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఒక ప్రత్యేక జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రత్యేక జీవో ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇక ఎన్నికల్లోకి వెళ్ళడానికైతే మాత్రం ఇక ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ప్రధానంగా రిజర్వేషన్ల ఖరారు కూడా ఇక పూర్తయిన సందర్భంలో ఈ రిపోర్టు పంచాయతీరాజ్ శాఖకు ఇవ్వడం, ఇక పంచాయతీరాజ్ శాఖ కూడా ప్రభుత్వానికి కూడా అందజేయడం, ఇక ఒక ప్రత్యేకమైన గెజెట్ విడుదల చేయడం, ఆ తర్వాత మేము ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము, ఎన్నికలు నిర్వహించండి అంటూ కూడా ఇటు ఎన్నికల సంఘానికి కోరడం, ఆ తర్వాత ఎన్నికల సంఘం అన్ని కూడా పర్యవేక్షించి అన్ని రకాలుగా చూసుకొని కూడా ఇక నోటిఫికేషన్ విడుదల చేసిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో కనుక ప్రభుత్వ తీరు వ్యవహరిస్తున్న విధానాలు కనుక చూస్తే మాత్రం దసరా లోపే ఎలక్షన్లకు సంబంధించిన షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అసలు ఇప్పుడున్న రిజర్వేషన్ల ఒక కొలిక్కి రాకపోవడం వల్ల ఈ షెడ్యూల్ సంబంధించింది కానీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అయితే ముందుకు కాలేదు. కనీసము దసరా లోపైన నోటిఫికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేద్దాం, తద్వారా ఒకవేళ హైకోర్టు నుండి ఏమైనా అభ్యంతరాలు ఉన్నా కానీ వారికి చెప్పే ప్రయత్నం చేద్దామని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందట. అందులో భాగంగా అసలైన సమస్యల రిజర్వేషన్ల ఖరారు, ఇక రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రత్యేకమైన జీవోతో ఎన్నికలకు వెళ్ళడానికైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానికి సంబంధించిన యంత్రాంగము వ్యవహారాలు అన్ని రకాలుగా అయితే యోచిస్తుంది. ఇక ఎన్నికల సంఘం కూడా మేము ఎన్నికలు నిర్వహించడానికి అంతా సిద్ధంగా ఉన్నాము, మాకు కావాల్సిన సామాగ్రి, మాకు కావాల్సిన సిబ్బంది, వాళ్ళకు మేము శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ప్రభుత్వం నుండి ఆ యొక్క అవకాశాలు అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా ఎదురు చూస్తుంది. ఇందులో భాగంగా ఇటు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకొని, ఇక ఎన్నికల సంఘానికి కొంత సమయం కావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్ల ఖరారు తర్వాత 42% రిజర్వేషన్లతో ఎన్నికలకి వెళ్ళడానికైతే సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఇంతకుముందే మనము గతంలో నిన్న కూడా మాట్లాడుకున్నాము. ప్రధానంగా ఒకసారి సంఖ్య కనుక చూస్తే మాత్రం 31 జెడ్పీ స్థానాలు ఉండగా ఇందులో సుమారు 13 స్థానాలు బీసీలకైతే మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆ లెక్క ప్రకారం కనుక చూస్తే మాత్రం ఇక ఎస్టీలకు 10%, అలాగే ఎస్సీలకు 15% రిజర్వేషన్ని కేటాయించే అవకాశం ఉంది. అంటే బీసీల కేంద్రంగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. 42% అందజేసి బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో ఒకవేళ ఎంపీపీ అలాగే జెడ్పీటీసీ కనుక చూస్తే మాత్రం 565 స్థానాలకు గాను 237 స్థానాలకు బీసీలకు వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇక ఎంపీటీసీ విషయానికి వస్తే మాత్రం 5765 ఎంపీటీసీ స్థానాలు ఉంటే ఒకవేళ 42% వరకు బీసీలకు కేటాయించే పరిస్థితి కనిపిస్తే మాత్రం 2421 బీసీలకైతే మాత్రం వరించే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా గ్రామ పంచాయతీల లెక్క కనుక చూస్తే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం 12,760 స్థానాలు ఉండగా 5,360 వరకు దాదాపు బీసీలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన ఒకవేళ ఈ 42% అమలైతే మాత్రం ఆ స్థానాలకైతే మాత్రం
ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయా సామాజిక వర్గానికి అవకాశం లభించే అవకాశం ఉంది. ఇక మహిళా విషయానికి వస్తే మాత్రం మహిళల 50% రిజర్వేషన్ల విషయంలో మాత్రం లాటరీ విధానంలో అన్ని రాజకీయ పార్టీల ముందు ఉంచి కూడా లాటరీ పద్ధతిలో ఇవ్వాలని కూడా చూస్తుంది. దానిపై ఇంకా అధికారికంగా ఒక ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. సరే, ఇదంతా క్లియర్గా ఉంది, ఇదంతా చెప్పుకోవడానికి చాలా బాగుంది. కానీ మరి రిజర్వేషన్లు అనేది అమలు అవుతాయా? 42% రిజర్వేషన్లు అనేది నిలబడతాయా? మరి ఎన్నికలకు వెళ్తున్న సందర్భంలో ఈ జీవో నిలబడుతుందా అంటే మాత్రం ఇదొక్కడే పెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకంటే సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం 50% కట్ ఆఫ్ ఉంది. 50% కట్ ఆఫ్ ఉన్న నేపథ్యంలో ఏ రాష్ట్రంలో కూడా వేరే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలన్నా కానీ ఇక్కడ సుప్రీంకోర్టు నిబంధన అనేది అడ్డుగా మారింది. కొంతమంది అయితే మాత్రం ఈడబ్ల్యూస్ తీసుకొచ్చిన తర్వాత ఇంకెక్కడిది ఇక 10% తీసుకొచ్చిన తర్వాత కట్ ఆఫ్ అయిపోయింది కదా, మరి బీసీలకు ఎందుకు ఇవ్వద్దు, ఎక్కువ ఎందుకు రిజర్వేషన్ రావద్దని ఒక చర్చ కూడా ఉంది. కానీ ఈ సందర్భంలో ఒకవైపు ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇటు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది, ఇటు ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది. అంటే గవర్నర్ రాష్ట్రపతి దగ్గర ఇటు జీవో పెండింగ్లో ఉంది. దాంతోపాటు ఏదైతే పంచాయతీరాజ్ చట్ట సవరణ సంబంధించినది కూడా పెండింగ్లో ఉండడంతో ప్రత్యేకమైన జీవోతో రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఎన్నికల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. మరి ఇది నిలబడుతుందా లేదా అనేది మాత్రం కోర్టులో మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎట్లా వాదాలు వినిపిస్తుంది. మరి ఆటోమేటిక్గా కేసులు అయితే మాత్రం ఎవరైనా ఒకరు కేసు వేస్తారు. ఆ కేసు వేస్తే నిలబడుతుందా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం ప్రస్తుతానికి ఒక ప్రత్యేకమైన జీవోను విడుదల చేసి అలాగే రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల్లోకి వెళ్ళడానికైతే సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా బీసీలకు 42% అంటే గతంలో 22% ఉన్నదాన్ని మరో 20% పెంచి 42% రిజర్వేషన్ అందించి లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించబోతుంది. ఇందులో భాగంగా వార్డులు అలాగే గ్రామ పంచాయతీలు, ఎంపీపీ, ఎంపీడీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ ఇలా అన్ని స్థానాలకు రెండు మూడు దశల్లో నిర్వహించడానికి అయితే సిద్ధమవుతుంది. చూడాలి మరి రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి. అలాగే రిజర్వేషన్లను కేటాయిస్తూ ప్రత్యేకమైన జీవో ఇస్తే ఇది నిలబడుతుందా లేదా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో ఇటు కోర్టుల నిర్ణయాన్ని బట్టి ఆధారపడి అయితే ఉండబోతుంది.